ఇటు నిద్ర లేదు, అటు సుఖం లేదు, అటు ప్రేమించిన భార్య చచ్చిపోయింది, పిల్లల భారం అధికమవుతుంది, ఇటు అన్నగారి యొక్క రూపంలో మరణం అతను తోడుతూనే ఉంది, ఇటు వయసు పైబడిపోతుంది. ఏవైపు చూచినా క్షేమము లేదయా, నా కనుల బాష్పాలు తుడిచే ఒక గడియ నిమ్మయా. ఎందుకు రానికి శ్రమ, ఎందుకు దుఃఖం? బైబిల్లో తెటగా చెబుతున్నాడు సామెతల్లో, హేతువు లేని శాపం ఎవడికి రాదట, కారణం లేని శ్రమ ఎవడికి రాదట. నీ దగ్గర తప్పు పెట్టుకొని, నీ దగ్గర పొరపాటు పెట్టుకొని నాకు దేవుడు ఇంత బాధ కలిగించాడంటావు, న్యాయం అండి? దేవుడి మీద నెట్టేస్తున్నావటయ్యా నీవు. దేవుడు ప్రేమామయుడు. తప్పు చేసి పారిపోతున్నా, తండ్రి ఇంటికి ద్రోహం పెట్టి తప్పించుకొని తిరుగుతున్నా,